ఓకే, చూడండి ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 5 cos θ + 3 sin θ = 4 అటండి. 5 cos θ + 3 sin θ = ఎంత అండి? 4. అలాగే నేను అడిగింది ఏంటి, ఇదైతే 5 sin θ - 3 cos θ విలువ ఎంత అని అడిగాడు. సో అదేదో మనం కాసేపు కే అనుకుందామండి. కే దాన్ని కనుక్కోమన్నాడు, అదే కనుక్కోమన్నాడు కదా. 5 sin θ - 3 cos θ ఇటువంటివి వచ్చినప్పుడు ఈ సైను కాసు చూడండి. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కాస్ గుణకం 5, ఇక్కడ సైన్ గుణకం 5. ఇదిగో సైన్ గుణకం 3, కాస్ గుణకం 3. అటు ఇటు ఇటు పరస్పరం మారినాయి. ఇటువంటిప్పుడు ఏంటాయి, జస్ట్ దీన్ని మనం ఏదో కే అనుకున్నాం కదా, దీన్ని స్క్వేర్ చేసి కలిపేద్దాం. నేను మళ్ళీ ఇంక 8 కింద ఇదిగోండి 5 ఇది దీని స్క్వేర్ అంటే 25 కాస్ స్క్వేర్ θ, ఇదేమో 25 సైన్ స్క్వేర్ θ. అంటే 25 ఇంటూ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే 1 కదా, అంటే దిస్ ఈజ్ 25. అలాగే ఇక్కడ చూడండి 9 సైన్ స్క్వేర్ 9 కాస్ స్క్వేర్ రెండు కలిపితే 9 అది. అలాగే ఇది చూడండి, ఇది ఇక్కడ హెచ్ వేసామనుకోండి, ఏబి 2ab 3 5 15 30 కాస్ θ సైన్ θ. ఇక్కడ కూడా అదే 3 5 15 30 సైన్ θ కాస్ θ, కానీ మైనస్ కదా, అందుకని కొట్టుకుపోతాయి. ఈజ్ ఈక్వల్ ఇటు పక్కన దీని స్క్వేర్ అంటే 16, అలాగే దీని స్క్వేర్ అంటే ఎంత అండి? కే స్క్వేర్. సో అయిపోయింది. 34లోంచి 16 పోతే కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత? 18. 18 అంటే ఎంతండి? కే కావాలంటే 3√2 ఆఫ్ కోర్స్ +or-3√2. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ కే. ఓకే, నోట్ చేసుకో. ఈ క్వశ్చన్ అండి, ఇది కూడా ఆల్మోస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ లాంటిదేనండి. చూసుకోండి, ఏబి అనే 2 బిందువులు ఇచ్చాడు. ఎలా ఇచ్చినాడంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా కామా 0. దిస్ ఇస్ ఏ. అలాగే బి కూడా ఇచ్చినాడండి. బి ఎంత? 0 కామా ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా. సో ఈ మధ్యలో డిస్టెన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ 5 అన్నాడు. ఏకి బికి మధ్యలో డిస్టెన్స్ అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి. సింపుల్ క్వశ్చన్ ఇందాట్లాగానే. సో ఏబి స్క్వేర్ కనుక్కుందామండి. ఏబి స్క్వేర్ ఎంత చూడండి, ఇదిగోండి ఇక్కడ దీంట్లోంచి ఈ x2 - x1 కదా, x2 - x1 అంటే దీనికి స్క్వేర్ చేయాలి. దీంట్లోంచి 0 తీస్తే ఏముంది? అదే కదండి. అది ఏంటది? ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, అలాగే బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, అలాగే 2ab సైన్ థీటా అండ్ కాస్ థీటా. ఎందుకని? ఈ 2 వచ్చేసి డబల్ చేయాలి కదా. నెక్స్ట్ అండి, ఇదిగో y2 - y1 ఇది కూడా 0 కాబట్టి దీనికే స్క్వేర్. దిస్ ఇస్ ఇక్కడ వేసేస్తున్నా ప్లస్ ఇదిగండి ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇదిగో దీనికి స్క్వేర్ అండి బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. మరి రెండింటిని వచ్చేసి డబల్ చేస్తే -2ab sin theta and cos theta. These two will be cancelled. AB స్క్వేర్, AB అంటే 5 అని ఇచ్చాడు కదా, AB స్క్వేర్ అంటే 25 ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1 కదా. దిస్ ఇస్ ఏ స్క్వేర్. రైట్, ఇక్కడికి రండి. ఈ రెండింటిలో బి స్క్వేర్ కామన్ ఇంటూ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే 1 కదా, అది ప్లస్ బి స్క్వేర్ వచ్చేసింది కదండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఎంత? 25. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, చూడండి నెక్స్ట్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద చాలా చిన్న లెక్క ఇచ్చాడండి. ఏంటి చూడండి, అది n+1 p5 ఈజ్ టు np5 ఈజ్ 3:2 అట. అయితే n ఎంత?
సరే, ముందు దీని వాల్యూ రాయండి. n+1 p5 అంటే మనకు తెలుసు కదా, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ముందు n ఫ్యాక్టోరియల్ కాబట్టి n+1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఈ రెండింటి తేడా. n+1లోంచి 5 పోతే n-4 ఫ్యాక్టోరియల్ ఈజ్ టు ఇది చూడండి, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై nలోంచి 5 పోతే n-5 ఫ్యాక్టోరియల్. ఇది తర్వాత తీసుకుందాంలేండి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి. సో ఇది n ఫ్యాక్టోరియల్ కంటే ఇది ఒకటి ఎక్కువ. అంటే దీంట్లో ఎన్నిసార్లు పోద్దండి? చూసుకోండి ఒకసారి. దిస్ ఇస్ n ఫ్యాక్టోరియల్, దీంట్లో n+1 సార్లు పోద్ది, అంతే కదా. దీని మీద ఒకటి ఎక్కువ కాబట్టి ఆ ఒకటి, అలాగే దీనికంటే ఇది ఒకటి ఎక్కువ, అంతే కదా. ఇది దీంట్లో ఎన్నిసార్లు పోద్దంటే n-4 సార్లు పోద్ది. n+1 బై n-4 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి? 3/2. ఇదేం లేదు, 1 ఇంకా దీన్ని పట్టించుకోనక్కర్లా. 3/2. ఇదిగో 2 ఇటు వచ్చేస్తే 2 అటు వచ్చేస్తే ఏమవుద్దండి? 2n+2 ఈజ్ ఈక్వల్ టు n-4 ఇటు వస్తే ఏమవుద్దో చూడండి. 3n మైనస్ ఓకే అండి 3n-12 అయిపోయింది. ఈ 12 ఇటు వెళ్తే 14 అండి. ఇదిగో 3nలోంచి 2n పోతే n అండి. సో n ఈజ్ ఈక్వల్ టు 14. ఓకే, చూసుకోండి. ఓకే, చూడండి ఈ క్వశ్చన్ చూడండి. ఏమని ఇచ్చా అంటే cos θ బై 1 మైనస్ sin θ. cos θ బై 1 మైనస్ sin θ మైనస్ tan θ. దీని విలువ ఎంత అన్నాడండి. సో ఇక్కడ ఒక్కసారి చూసుకోండి. tan θ విలువ ఎంత మనకు తెలుసు, మైనస్ sin θ బై cos θ, రైట్. ఇక్కడ హారం ఏది ఉందో ఇదే హారం ఇక్కడ కూడా తెచ్చుకుంటే మనకి ఈజీ అయిపోద్ది కదా లెక్క. మనకు తెలుసు ఇది పైకి వెళ్తే ఏమవుద్దంటే ఇదిగో సింపుల్ అండి, ఇది 1 + sin θ బై cos θ అవుతుంది. ఓకే అండి, ఈ పైకి వెళ్తే గుర్తు మార్చుకుంటుంది అంతే, రైట్ అండి. కింద సేమ్ హారం ఇప్పుడు sin θ కొట్టుపోద్ది. యువర్ ఆన్సర్ ఈజ్ 1/cos θ. 1/cos θ అంటే secant θ, దట్ ఈస్ secant θ. ఓకే, చూసుకోండి. ఓకే, 10 బిలియన్ అంటే ఎంత? ఇట్స్ వెరీ బేసిక్ క్వశ్చన్ అండి. చిన్న ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆబ్జెక్టివ్ టైప్ అది మ్యాథ్స్ రిలేటెడ్ ఎగ్జామ్లో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఎక్కడో చివరి ఉందనుకోండి, మీకు టైం సరిపోదు. ఈ క్వశ్చన్ ఎక్కడో చివరి ఉంది. ఏం చేస్తారు మీరు? అప్పుడు అక్కడ దాకా వెళ్ళరు కదా. 80 క్వశ్చన్లు అనుకోండి, 70, 60 దగ్గర ఆగిపోద్ది, మీ టైం అయిపోయిందండి. అక్కడ దాకా వెళ్ళినంత చిన్న క్వశ్చన్ వదిలేసినట్టు అవుతుంది కదా. ఇటువంటి చాలా తగిలినాయి మనకి. సో అలాంటివి ఒక 20 క్వశ్చన్లు వదిలేసారన్న దాంట్లో మనం చూడగానే అట్లా పెట్టేసే ఒక 5-6 ఉంటాయండి. అందుకని జాగ్రత్తగా స్కిప్ చేసుకుంటే వెళ్ళాలి. టైం పడుతుంది, లేకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది, లేకపోతే కష్టం, ఇది మనం ఎక్కువ ఆలోచించాలి అనుకున్నప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళటం మంచిది. చివరిలో టైం ఉంటే అప్పుడు దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సరే, ఓకే, ఎనీహో చూసుకోండి. 10 బిలియన్ అంటే మనకు తెలుసు కదా. 1 బిలియన్ అంటే 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు కదండి. అది మరి 10 బిలియన్ అంటే 10,000 మిలియన్లు అండి. ఇంకొక సున్నా పెరుగుద్ది ఇక్కడ, 10,000 మిలియన్లు. దట్ ఈస్ ద ఆన్సర్. చిన్న క్వశ్చన్. ఓకే అండి, ఒక స్తూపము, శంఖువు, అలాగే అర్ధగోళము, వీటన్నిటి యొక్క భూవ్యాసార్థాలు సమానం, అలాగే ఎత్తులు కూడా సమానం అటండి. అయితే వాటి సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి ఎంత? ఓకే, డయాగ్రామ్ వేసుకుందామండి. మొదటిది స్తూపం అండి. అది స్తూపం. తర్వాత శంకు అండి. తర్వాత అర్ధగోళం.
చిన్న చిన్న క్వశ్చన్సే, కానీ మనకి కొద్ది కొత్తగా అనిపించింది. జాగ్రత్తగా చూసుకోండి. డయాగ్రామ్ వేసుకుంటే ఈజీ. బేస్ రేడియస్ ఈక్వల్ అండి, భూ వ్యాసార్థాలు సమానం. ఇదిగో దీనికి ఆరే, దీనికి ఆరే, దీనికి ఆరే. అలాగే ఎత్తులు కూడా సమానం. ఇది ఇక్కడ ఎత్తు ఎంత? ఆరేగా. మరి ఇక్కడ కూడా ఎత్తు ఎంత? ఆరే కదండి. మరి ఇక్కడ కూడా ఎత్తు ఎంత అండి? ఆరే. సరే, సో మనకి తెలుసు కదా దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం సూత్రం మనందరికీ బాగా తెలుసు. సో దాని సంపూర్ణతల వైశాల్యం సూత్రం ఏంటండి? 2πr ఇంటూ r ప్లస్ హెచ్. 2πr ఇంటూ r ప్లస్ హెచ్. ఓకే అండి, 2πr ఇంటూ r ప్లస్ హెచ్. అలాగే ఇక్కడికి వద్దామండి. ఓకే, దీని సంపూర్ణతల వైశాల్యం ఎంత? πr(l) అండి. మరి దీని సంపూర్ణతల వైశాల్యం ఎంత? మనకి తెలుసు కదా, 3πr². 3πr². ఇప్పుడు దాంట్లో వాల్యూస్ ఏమైనా అవసరం ప్రతిక్షేపిద్దాం. కొట్టివేరలో కొట్టేసి ముందే కొట్టేసుకోండి. ఇదిగో πr, ఇదిగోండి పై ఒక ఆరు వెళ్ళిపోయింది. ఇక్కడ r ప్లస్ హెచ్, హెచ్ కూడా ఆరే కదండి. r ప్లస్ హెచ్ అంటే ఈక్వల్ కాబట్టి 2 ఇంటూ r ప్లస్ హెచ్ అంటే కూడా ఆరు కాబట్టి 2 ఇంటూ 2r అంటే 4r. ఇక్కడ ఎల్ అంటే ఇదిగోండి ఇది 6, ఇక్కడ నుంచి ఇక్కడికి 6, ఇది 6 కాబట్టి ఎల్ ఎంత అవుద్ది? √2r కదండి. ఓకే, √2 ఈ రెండు ఈక్వల్ కదా. అప్పుడు ఇది ఎంత అవుతుంది? √2r అవుతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే ఓకే అండి. ఓకే, πrl ఇంటూ πr ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ కదా దీని సూత్రం. అది ఎల్ అంటే ప్రక్కతల వైశాల్యం πrl, సంపూర్ణతల వైశాల్యంగా అడిగింది. అందుకని దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్, ఇది ఎగిరిపోయింది, √2 ప్లస్ ఆర్ కామన్ తీస్తామనండి. √2 ప్లస్ 1 ఇంటూ ఆర్. అలాగే ఇక్కడికి 3r. ఇక్కడ చూడండి, ఆర్ క్యాన్సిల్. ఎంత వచ్చింది? 4:2. √2 ప్లస్ 1:3. చూసుకోండి, ఇక్కడ మాత్రం బుక్ నేను ముందు తప్పేసాను కదా, ఇది బాగానే వేసాం. కానీ ఇది πrl ప్లస్ πr² కదా, πr ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ కదా సంపూర్ణతల వైశాల్యం. దీంట్లో ఇంపార్టెంట్ ఎల్ అంటే √2r, హెచ్ అంటే ఆర్, అంతే అయిపోయింది. దట్ ఈస్ 4:2. √2 ప్లస్ 1:3. ఓకే అండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం. ఓకే అండి, నెక్స్ట్ చూడండి. వృత్తం ఇచ్చాడు, దాని యొక్క కేంద్రం ఏంటి, అలాగే వ్యాసార్థం ఏంటి అని అడిగాడండి. ఇది వృత్తం. x² అండ్ y² మైనస్ 2x మైనస్ 8y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 0. సరే, కేంద్రం ఎలా వస్తుంది? ఇదిగోండి, దీన్ని సగం చేసి గుర్తు మార్చాలి అంటే 1. అలాగే దీన్ని సగం చేసి గుర్తు మార్చాలి. ఇదిగోండి, 2లో సగం 1, 8 గుర్తు మారిస్తే ప్లస్. దీన్ని సగం చేస్తే 4, 8లో సగం గుర్తు మారిస్తే ఇది కేంద్రం అండి. సరే, వ్యాసార్థం కనుక్కోవాలిగా. వ్యాసార్థానికి ఫార్ములా ఏంటి? √g² మైనస్ c. సో జీ అంటే ఇదే ఆల్మోస్ట్, అంటే -1 అండి జీ అంటే. దీన్ని స్క్వేర్ చేస్తే ఏముండదు కదా, అందుకని √1 ప్లస్ ఎఫ్ అంటే ఆల్మోస్ట్ ఇదే 16. ఇదిగోండి, సి అంటే -8 కదా, మైనస్ సి అంటే +8. అది ఇది √25 అండి. అంటే దాని వ్యాసార్థం ఎంత అంటే 5. √25 కదా, కేంద్రం వచ్చేసింది, వ్యాసార్థం వచ్చింది. చూసుకోండి, ఇది కేంద్రం ఎలా చేసుకున్నాడు? డెరివేటివ్ గట్టి కూడా మనం ఏదో ఎల్లిప్స్ దీర్ఘవృత్తం ప్రాబ్లం చేశాం కదా, అలాగే డెరివేటివ్ గట్టి కూడా చేసుకోవచ్చు. ఎందుకు? ఈజీ కదా, కాకపోతే అందుకని చూసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి. x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2√2. అయితే √x మైనస్ 1/√x. సో మనం ఆఫ్లైన్ క్లాసెస్లోను అలాగే ఈవెన్ మన దీంట్లో కూడా ఈ మోడల్ క్వశ్చన్ చాలా ఎక్కువ ఇచ్చామండి ఆఫ్లైన్ క్లాస్లో. యాక్చువల్గా బుక్స్లో అయితే దొరకదంటే లేదని, ఈజీ క్వశ్చనే, దొరకదంటే కష్టం కాదు. కానీ మనం చాలా ఎక్కువ డీల్ చేసాం. మనం ఆఫ్లైన్ క్లాస్లో చేసే దాంట్లో అయితే 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ మోడల్.
అందుకే కరణుల్లో వర్గమూలం కట్టి చేయటం అది మనకి మామూలుగా అయితే లేవు ఆ క్వశ్చన్స్. కానీ ఇప్పుడు చూడండి, అందుకని కేర్ఫుల్గా ఉండాలి, మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. అది అంతే. సో ఏమి ఇచ్చాడు చూడండి, x = 3 + 2√2 అండి. అయితే √x మైనస్ అది. సో మనకి తెలుసు కదా, ఇలా ఇచ్చాడు. ఇక్కడ 2 ఉందనుకో, ఇదేమో దీని వర్గమూలం a + b అయితే √a + √b అయితే ఇదేమో a + b మొత్తాన్ని, ఇది లబ్ధాన్ని చూసేస్తుంది. అంతే కదా, ఇది మొత్తాన్ని, ఇది లబ్ధాన్ని. సో దిస్ ఈజ్ √a + √b అనుకుంటాం కదండి. ఇదిగో a + bని ఇది చూసేస్తుంది, ఏబీని ఇది చూసేది. ముందు 2 వస్తే ఏబీని చూసేస్తుంది. అంటే ఏంటి, కలిపితే 3 రావాలి, అచ్చవేస్తే 2 రావాలి. అంటే ఏంటి, 2 and 1 కదా, 2 1 కలిపితే 3, 2 1 అచ్చవేస్తే 2. సో A2 ఇది 3. సో దిస్ ఈజ్ నీకు √x వచ్చేసిందండి. ఎంత చెప్పాం కదా, ఇది √2 + √1 అంటే 1. ఎందుకని ఎలా వచ్చిందో చూసుకోండి. ఈ 2 దీన్ని స్క్వేర్ చేస్తే a + b అంటే 3. అలాగే రెండింటిని హెచ్ వేస్తే 2, కలిపితే 3, హెచ్ వేస్తే 2. అంటే ఏబీలో ఎంత ఉందండి, 2 and 1. అందుకని √x = √2 + 1. నేను అడిగింది ఏంటి, √x - 1/√x. ఎందుకండి √x - 1/√x. సరే, √x నీకు బాగా తెలుసు, ఇప్పుడు కనుక్కున్నాం కదా. √2 + 1 మైనస్ 1/√x అంటే 1/√2 + 1. ఈ పైకి ఎత్తుకెళ్ళాం అనుకోండి, దిస్ ఈజ్ మైనస్ బ్రాకెట్ వేస్తాం. పైకి ఎత్తుకెళ్తే ఏమవుతుంది, గుర్తు మార్చుకుంటుందిగా, ఇది ఈ ప్లస్ అలా మైనస్ అవుతుంది. √2 - 1/, దీని స్క్వేరు మైనస్ దీని స్క్వేరు, దీని స్క్వేర్ 2 - 1, 2 - 1 అంటే ఒకటేగా అది. సరే, ఇప్పుడు దిస్ ఈజ్ √2 + 1 మైనస్ √2 + 1. ఫైనల్ ఆన్సర్. √2 ఎగిరిపోయింది అనుకోండి, యువర్ ఆన్సర్ ఈస్ ఎంత అండి, 1 + 1 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూసుకోండి. ఎంత అంటే చిన్న క్వశ్చన్సే మనకి అవగాహన చేసి ఉండాలి. సో చాలా ఎక్కువ డీల్ చేసాం మనం. ఓకే, చూసుకోండి. ఓకే అండి, tan A + tan B / cot A + cot B = 1 అయితే sin A + B/2 ఎంత? ఇక్కడ మామూలుగా ఏబిల్కి ఏదైనా వాల్యూ పెట్టి చేయొచ్చు, కానీ అక్కడ ఆన్సర్ కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చాండి ఆప్షన్స్. అందుకని చేద్దాం, చూడండి. దిస్ ఈజ్ ఎంత అండి, అది tan A + tan B డివైడెడ్ బై cot A + cot Bని నేను డైరెక్ట్ రాసేస్తున్నా. ఎంత cot A అంటే 1/tan A, సారీ, అది దిస్ ఈస్ 1/tan A + 1/tan B, అంతేగాండి. అది. సో దీనికి కాసా కట్టామనుకో ఏమొస్తుంది, ఇది పైన tan A + tan B డివైడెడ్ బై, ఇదిగోండి చూడండి, tan B + tan A బై tan A tan B = ఎంత ఇచ్చాడు వాడు, 1 అని ఇచ్చాడు కదా. అంటే ఈ 2 కొట్టుకుపోతాయి, ఇది పైకి వెళ్ళిపోద్ది కదండి. నీకు అర్థమైంది. tan A and tan B = 1. tan A tan B 1 అవ్వాలి అంటే ఈ రెండింటి మొత్తం 45 అవ్వాలి, సార్ 90 అవ్వాలి, అప్పుడే 1 అవుతుంది. అంతే కదా. సో ఇది tan A కదండి. సో అది cot A అయితేనేగా 1 అయ్యేది. చూడండి పని, ఇది tan A కదండి, అప్పుడు ఇది 1 అవ్వాలి అంటే ఇది ఎంత అవ్వాలి, cot A అవ్వాలి, అప్పుడే కదా 1 అయ్యేది. అంటే ఇప్పుడు cot A tan B వచ్చేసి cot A కావాలి. అంటే అర్థం A + B అంటే ఎంత అండి, 90. లేదా దీన్ని ఏమని రాస్తాం, cot 90 - B అని రాస్తాం కదా. అందుకని A + B = 90. పోనీ రాస్తున్నా, ఇదిగోండి tan A × cot 90 - B = ఎంత, 1. అంటే ఇప్పుడు ఈ 2 ఈక్వల్ అవ్వాలి కదా, ఇది cot A అవ్వాలి, ఈ 2 ఈక్వల్ అవ్వాలి. అంటే A = 90 - B అంటే ఎంత, A + B ఎంత అండి, 90. సో దట్ మీన్స్ A + B = 90. నిన్ను అడిగింది
sin a plus b by 2. sin a plus b అంటే 90/2, sin 45 అంటే 1/√2 ఈజ్ ద ఆన్సర్. అది 1/√2 మన ఆన్సర్. ఓకే, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ది ఇది కూడా స్ట్రైట్ లైన్స్లో వెరీ డైరెక్ట్ క్వశ్చన్ అండి. చాలా సింపుల్ వన్ అనమాట. క్వశ్చన్ సింపుల్వే, అంటే ఇంటర్మీడియట్ పార్ట్ అయితే ఏవైతే ఇచ్చాడో అవి బేసిక్ రూల్స్ మీదే ఇచ్చాడు. బట్ స్కూల్లో అవి కొద్దిగా ట్విస్ట్ చేశాడు. కొన్ని మాత్రం అక్కడిక్కడ కూడా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇది ఈజీనే, గుర్తుంచుకుంటే ఈజీ. ఒక రేఖ ఇచ్చాయండి, 5x - 2y = a అనే రేఖ నిరూపక అక్షరాలతో చేసే వైశాల్యం ఎంత అంటే 6 యూనిట్లు అంట. అయితే ఏ ఎంత? నిరూపకాక్షరాలతో చేసే వైశాల్యం అంటే ఇదండి. ఇదిగో రేఖ ఇదనుకోండి, ఈ మధ్యలో వైశాల్యం అని అర్థం. మనం చెప్పుకుంటాం ax + by + c = 0 అనేది నిరూపకాక్షరాలతో ఏర్పరిచే త్రిభుజ వైశాల్యం. ఇదండి ఫార్ములా, c²/2ab. c²/2ab. ఇక్కడ కూడా ఇక్కడ మనకేంటిది ఇచ్చాడు, ఇది 5x - 2y = a అది ఇచ్చాడు. ఇక్కడ c²/2ab అప్లై చేసామనుకోండి. c² అంటే ఇది a² డివైడెడ్ బై 2ab. మైనస్లు వదిలిపెట్టేయండి, పర్లేదు, ఎందుకంటే మాడ్యులస్ కదా ఏరియా. 2 × a × b, 5 2 10 × 2 20 ఎంత ఇచ్చాడు వాడు? ఏరియాని 6 అని ఇచ్చినాడు కదండి, అందుకని దట్ ఈస్ 6 అండి. వెంటనే 20 ఇటు వచ్చింది అనుకోండి. a² ఈజ్ 120. 120 అంటే 4 × 30గా, అంటే దీంట్లో స్క్వేర్ ఉన్నది 4. ఓకేనా, 4 × 30. కాబట్టి ఏ కావాలి అంటే ఎంతయ్యా అంటే 2√30. 4కేమో 2, 30కి √30, 2√30. ఓకే, ప్లీజ్ నోట్.